అందరికీ నమస్కారం. ఈ మధ్య నేను థ్రోట్ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడ్డాను. కాబట్టి శివానంద లహరి శ్లోకాలను మధ్యలో ఆపివేయవలసి వచ్చింది. ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తరువాత ఈ రోజు నుంచి శివానంద లహరి శ్లోకాలను మళ్ళీ చెప్పబోతున్నాను. ఈరోజు 68వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానంద లహరిలోని 68వ శ్లోకం. ఓం నమః శివాయ. అమితముదమృతం ముహుర్దుహంతీం విమలభవత్పదగోష్ఠమావసంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిదేనుమేకాం. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, భూతనాథ, నీవు అపారమైన దయకలవాడవు. నా పుణ్యవశమున నాకీ భక్తి అను గోవు లభించినది. ఇది ఆనందరూపమైన పాలు పదే పదే ఇచ్చును. నీ పాదరూపమైన పశువుల చావడిలో కట్టికొరనిచ్చి ఈ ఆవు నొక్కదానిని కాపాడుము. ఓ పశుపతి, నా భక్తి అను గోవు అమితమైన ఆనందమనే పాలను మళ్ళీ మళ్ళీ ఇచ్చుచున్నది. నిర్మలమైన నీ పాదములనే గోశాలలో నివసించుచున్నది. దయకలవాడా, పుణ్య పరిపాక రూపమైన ఈ గోవును పరిపాలించుము. ఈశ్వరా, నేను పెంచి పోషించుకున్న భక్తి అనే గోమాత నాకు ఆనందము అనే క్షీరమును అపరిమితముగా ఇచ్చుచున్నది. నీ పాదములే ఆ గోవునకు గోశాల. తండ్రి, నా భక్తి అనే గోవు యొక్క పుణ్యము పరిపక్వమైనది. ఇక దానిని నీవే సంరక్షించవలసి ఉంటుంది. రేపు 69వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.